మీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. హలో ఏ జన 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 కరి కోరు బిసిలో మేం పలుగెట్టే పసుపు జెండ కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా మహాత్మా పూలే ఆశయ సాధన 20 పైగా బీసీ కులాలు ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం మాట మీద నిలబడి ప్రజలుగానే కన్నెర్ర break it down you ready జగన్ కి అబ్బా మాట్లాడు చెంచనేని జబ్బా అబ్బాయి చౌదరికి అబ్బా జగన్ చంద్రబాబు చంద్రబాబు జబ్బా అబ్బా ఆడు జగన్ కి అబ్బా ఓసారి వీడియో తీసి పెట్టా 1 మంది చూశారు 1 మంది పక్కన తీసుకెళ్తుంది ఎమ్మెల్యే గారైన చింతమనేని ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. మన పోత్నూరు మన ఎక్స్ ఎంపీటీసీ గారు ధన్య కుమార్ గారిని చలసాని రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు డైరెక్టర్ అయినటువంటి బెజవాడ వెంకన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే మన మాజీ పంచాయతీ వార్డు మెంబర్ అయినటువంటి పొట్టేటి కృష్ణ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే కర్బోజ్ ప్రసాద్ గారిని బ్యాంక్ మాజీ డైరెక్టర్ గారైన కర్బోజ్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే నున్న శాసీర్ గారిని గొర్రెల సంఘం జిల్లా మాజీ డైరెక్టర్ అయినటువంటి నున్న శాసీర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. బొగాల వెంకన్న గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. సంసాని చంద్రరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. బొగత సత్యనారాయణ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. బొంగ సత్యనారాయణ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. కోట రాంబాబు గారిని స్టేజ్ మీద ఆశాబాబు గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. కొండేటి పేరయ్య గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. గంగుల సత్యనారాయణ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. బొగాది శ్రీనివాసరావు స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. బోడాల సీతయ్య గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. బొంగ పెదరంగారావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. బొంగ రాంబాబు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. బాబీ గారి స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. అలాగే ఉండవదూరం గ్రామం నుంచి కొంచెం పెద్ద సంఖ్యలో వచ్చారంటే మన బూత్ ఏజెంట్ అయిన రాము గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను.
కొత్త శాస్త్రి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. కనక శ్రీనివాసరావు స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. గరక సత్యబాబు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. జర్రాపు ఏడుకొండ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. రావాడి నాగిరెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. కమ్మశివరామకృష్ణ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. కనకల సాయి కుమార్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. లచ్చిపోతూర్ నాగపండు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. గాలి పెంటే గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. సత్యబాబు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. కర్బూక్ సురేష్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. పల్లా తిమ్మూర్తులు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. రాజేష్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. రాగడి గిరిజన గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. కనకల దుర్గారావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. లచ్చిపోతు సందర్ కిషోర్ గారిని కంటుపోతు సందర్ కిషోర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. కనకల సురేష్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. కనకలప్పారాన్ని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. లంక శ్రీనివాసరావుని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అంబల్ శ్రీనివాసరావుని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. మచ్చ సత్యనారాయణ గారి స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. మచ్చ శ్రీనివాసరావుని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. తాడు రాంబాబు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. సందక్ సతీష్ గారిని స్టేజ్ మీద ప్రసాద్ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నారు సార్. లక్లాప సాయి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. కరగల సత్యనారాయణ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. లావేటి నరసరావు గారిని స్టేజ్ మీద రావాల్సింది. పండాజ గారు ఒకసారి స్టేజ్ మీద రండి. సందక వెంకటరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. జంగ వెంకటేశ్వరరావుని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. కనకలప్పారావుని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. పైడిపల్లి అశోక్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. గుగ్గిల్ ప్రసాద్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాను. పెడదాం ఇది కాదు బాబారావు గారు కేజీ మీదకి ఆహ్వానించి మీ ఇప్పుడు కేజీ అలంకరించిన పెద్దలకి కృతజ్ఞతలు తెలుసుకొని ధన్యవాదాలు చెప్తూ, అలాగే చింతనేని బాబారావు గారికి మన దెందులూరు నియోజకవర్గం నుంచి బంపర్ మెజారిటీ రావాలని అఖండ విజయంతోని అట్టాసులో గారు కలిసి ఎక్కడ అంటే మరి బీహార్ వెళ్ళిపోయాడు మరి సన్మాత్ర 5,000 రూపాయలు ఇచ్చాడు మరి సన్మాత్ర బీహార్ వెళ్ళిపోయాడు. ఏమని బాబా అబ్బాయి సార్ గారు రావాలి కూడా రాదు ఎక్కడున్నాడు బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు బాబు ఇక్కడ లేడని చెప్పి ఏం చెప్తాము చింతనేని బాబారావు గారు ఇప్పుడు బంపర్ మెజార్టీతో 5,000 మెజార్టీ పైనే వస్తుందని నేను వాగ్దానం చేసి మన చింతనేని బాబారావు గారికి అక్కడ విషయం చేసి 10,000 మెజార్టీ చేయాలని మీ అంతరంగా కలిసి ఐక్యతగా కట్టడిగా ఉండాలని మనం రేపు క్యాన్వాస్ ఇచ్చేసేది కదా అందరిగా కలిసికట్టుగా తిరగాలని ఐక్యమత్యంతో చేయాలని ఈ పని ఎదరికి నెరవేర్చాలని మీ అందరికీ నేను ధన్యవాదాలు చేసి మనస్ఫూర్తిగా తెలుసుకున్నాను. నాకు చాలా ఇదైంది కాకపోతే నాకు స్థలం ఇచ్చారు, ఇల్లు కడతా అన్నారు, ఇప్పుడు కట్టలేదు. అది ఏంటి 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 మా ఉండ్రాజవరం గ్రామస్తులకి
మా ఉండ్రాజు నా గురించి కాదు, మా ఉండ్రాజు గ్రామస్తులకి మాకు అక్కడ ఇల్లు ఇచ్చి కట్టిస్తే మా జీవితాంతం మీకు చెప్పుకుంటాం, మీ పేరు చెప్పుకుంటాం. ప్రభాకర్ గారు ఇదేనండి మీకు అలాగే అందరూ మూడో కలెక్టర్ రావాలంటే మన గ్రామాలన్నిటికీ ఇటు కొవరే, దోచపాడు, పోదుగూరు, పాలగూడెం ఈ గ్రామాలన్నీ కూడా బీసీలు ఎస్సీలు ఎక్కువ. కాబట్టి రాబోయే రోజుల్లో మనందరికీ న్యాయం జరగాలంటే, బీసీలకి న్యాయం జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. మన ప్రభాకర్ గారు అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు గెలవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో మనం రెండు గుర్తులు కూడా సైకిల్ గుర్తు మీద వేసి అఖండ విజయం 50,000 మెజార్టీతో గెలుపుతారని ఈ ఇంతలో మీకు జై హింద్. ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కొద్ది బస్సు సైడ్ ఉన్నాయా నాయకులకు, 4 మండలాల అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు ఈనాటి కార్యక్రమం యొక్క ఉద్దేశం కొంతమంది వేరే పార్టీ నుండి మన పార్టీలోకి రావటం, అది పోతునూరులో ఉండరాజవరం గ్రామంలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే ఈనాడు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి వ్యతిరేకంగా మన పార్టీలోకి రాబడినారో వాళ్ళని కూడా మన నాయకులుగా, మన కార్యకర్తలుగా గుర్తించి వాళ్ళకి ఏమైతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ తాలూకా ఉన్నటువంటి కోరికలు జగన్మోహన్ రెడ్డి యొక్క మాయ మాటలు నమ్మి మరి అటు ఓట్లేసి ఈనాడు బాధపడుతూ ఉన్నారు. ఒక పెద్ద ఆయన కూడా చెప్పాడు, నాకు ఇంటి జాగా ఇచ్చాడు, ఇల్లు ఇవ్వలేదు, కట్టి పెడతానన్నారు, నన్ను మోసం చేశారని చెప్పి. ఆనాడు మీరందరూ గమనించాలి, ₹1 ఇళ్ల స్థలం ఇచ్చి, ఇల్లిచ్చి, ఇల్లు నిర్మాణం చేపట్టి గృహప్రవేశం చేపిస్తానని చెప్పి కారు కోతలు కూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఎస్సీలకు కానీ, ఏ ఒక్క బీసీలకు కానీ, ఏ ఒక్క రెడ్లకు కానీ, ఏ ఇతర కమ్మకోలానికి కానీ, ఇతర సామాజిక వర్గాలకు కానీ ఒక్కడికి కూడా ఇవ్వలేదనేటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఆనాడు నువ్వు ఆగవయ్యా, మీరు గమనించినట్లయితే ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటి విలువ ₹1,80,000. నేటికి కూడా అదే ₹1,80,000. సిమెంట్ పెంచాడు, స్టీల్ పెంచాడు, ఇసుక పెంచాడు, టాపీ పని వారి యొక్క రేటు పెరిగింది. కానీ ఇంటి నిర్మాణంలో ₹1 బిళ్ళ కూడా రేటు పెంచకుండా మేనమేషాలు లెక్కించి నేనేదో నవరత్నాలు చేశానని, నేనేదో పేదల యొక్క కష్టాలు కడిగానని ఈనాటికి కూడా నమ్మబలుగుతా ఉన్నాడు. ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాం. నువ్వు ఏంటి చేసిందని అడుగుతున్నావు. పేదవాడికి ఈనాడు గుండె నొప్పి వస్తే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ హాస్పిటల్ కన్నా వెళితే 24 గంటల్లో అతనికి స్టంట్ వేసి అతను కుటుంబం రోడ్డును పడకుండా కాపాడేటువంటి పరిస్థితి ఈనాడు ఉందా అని అడుగుతున్నాం. 2200 రోగాలు ఆరోగ్యశ్రీలో పెట్టానని చెప్పి కాకమ్మ కథలు చెప్తున్నావు. నీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే మన విజయవాడలో ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్ కావచ్చు, ఆయుష్ హాస్పిటల్ కావచ్చు, మరే ఇతర పెద్ద హాస్పిటల్ కావచ్చు, గిరాటు పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ అయితే మా దగ్గర వైద్యం చేయం అని అంటున్నారు. ఒక కాలెరకు కొట్టుకుంటేనో, చెయ్యరకు కొట్టుకుంటేనో, తొంటి ఎముకిరిగితేనో ఆరోగ్యశ్రీలో పని జరుగుతుంది తప్ప
ఇతర రోగాలకి ఆరోగ్యశ్రీలో వైద్యాలు జరుగుతున్నాయా ఒక్కసారి గమనించమని అడుగుతున్నాం. ఈనాడు అనేక తమ్ముడు చెప్తున్నట్టుగా అనేక విధాలుగా దోపిడీ చేస్తున్నాడు. ఈనాడు మద్యం గురించి చెప్పమని అడుగుతున్నాడు. మీరు గమనించినట్లయితే ఈనాడు సారా ఏర్లై పారుతుంది. ఆనాడు 2019లో సారా అనేది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనబడతానికి కూడా మచ్చుకు కూడా లేకుండా చేశా. ఈనాడు సారా రావడం వల్ల అనేక కుటుంబాలు తాళ్లు తెగిపోయినాయి. ఇంకా చాలా మంది 63వ వార్డులో రేపా మాపా అని ప్రాణాలతో పట్టుకుని బాధపడుతూ ఉన్నారు. ఆనాడు అలా ఉండడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనా ఒరిపేలను ఒక చేతగాని వాడికి, ఒక అసమర్థునికి, ఒక దేశద్రోహికి ముఖ్యమంత్రి ఇస్తే రాష్ట్రం ఏ రకంగా సర్వనాశనం అయిపోతుందో గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏంటి చేశానంటున్నాడు? ఏంటి ఈనాడు ఏంటి చేశానంటున్నాడు? ఏం చేశాడని అడుగుతున్నాం. పేద వర్గాలకి ఏం ఉపయోగపడ్డాడని అడుగుతున్నాం. 8 సార్లు కరెంటు బిల్లు పెంచారు. 8 సార్లు పేదవారి యొక్క నడ్డి ఎరవడం జరిగింది. స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకి 13,000 ఇస్తున్నాడు అమ్మఒడి అని చెప్పి. ఎన్నికలకు ముందు అందరికీ అమ్మఒడి ఇస్తా అన్నాడు. గెలిచాక ఇంట్లో ఒకరికంటున్నాడు. దానికి కూడా 300 కరెంటు బిల్లు కాలకూడదని ఆడి ట్రాక్టర్ కిరాయి ట్రాక్టర్ ఉంటే ఆడు దమ్ము చేసుకుంటేనో దుక్కు దున్నుకుంటేనో ఏదో మట్టి తోలుకుంటేనో ట్రాక్టర్ కొనుక్కున్నాడు బతుకు తెరువు కోసం. వాడు ఆడొక్క ట్రాక్టర్ ఉంది కదా అని ఆడ పిల్లలకి అమ్మఒడి మానేశావు. ఈనాడు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈనాడు గురుకుల పాఠశాలలు లేవు. అన్ని మూతపడిపోయినాయి. ఎక్కడా కూడా విద్య అనేది ఒక వ్యాపారం అయిపోయింది. ఈనాడు స్కూల్కి ఏదో 4 రంగులు వేసి 4 అక్షరాలు పెట్టి స్టీల్ అక్షరాలు ఏదో 4 రాళ్లు కింద వేస్తే సరిపోయిందా? స్కూల్ అంటే ఏంటి? ముందు స్కూల్ భవనం ఉండాలి. తర్వాత దాంట్లో ఉండాల్సిన వాడు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అనేవాడిని ఒక్కడిని కూడా 5 ఏళ్లు చదువుకున్నటువంటి నిరుద్యోగులను ఊరిచ్చావా తప్ప ఒక్క డిఎస్సీలో తీసి ఒక్క టీచర్ ఉద్యోగంలో ఇచ్చావా అని అడుగుతున్నావు. దేనికి నువ్వు స్కూల్ రంగులేసి దాంట్లో ఉపాధ్యాయులు లేకుండా విద్య చెప్పేవాళ్ళు లేకుండా నీ స్కూల్ రంగులు ఎవరికి కావాలని అడుగుతున్నా. పిల్లలు అడిగారా మా స్కూల్కి రంగులు కావాలని? వాళ్ళ తల్లిదండ్రులు అడిగారా? కావలసినటువంటి ఉపాధ్యాయులు కొరత ఉంది. 5 ఏళ్లుగా కొన్ని లక్షల మంది ఉపాధ్యాయులు రిటైర్ అయిపోయారు. కానీ నువ్వు ఒక్కడిని కూడా పెట్టలా. కొత్త వాడిని రేషనలైజేషన్ చెప్పి స్కూళ్ళన్నింటినీ కూడా చిన్న స్కూళ్ళన్నింటినీ కూడా మూసేశావు దశల వారీగా. నువ్వు చేసినటువంటి పేదలకు అన్యాయం ఇంకెప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పటికీ ఎవరు కూడా చేయలేడు. అలాంటి దగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. గతంలో మీరు ఆలోచించినట్లయితే మేము ఇల్లు ఇచ్చాం, కొంతమందికి సగం బిల్లులు ఇచ్చాం. ఈనాటికి కూడా వాళ్ళ బిల్లులు కొట్ల వీళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని జగన్ గారు పెద్ద గొప్ప దేవుళ్ళగా వాళ్ళకి 7 బొమ్మలు అతికించుకున్నారు. ఆపండి. మీరు ఆ ఇల్లు ఎవరైతే ఉన్నారో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట ఆ ఇళ్ల బిల్లులన్నీ కూడా ఇచ్చాకే కొత్త ఇల్లుకి బిల్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఆ రకంగా ఇవాళ బిల్లు ఇచ్చినా వాళ్ళకి వడ్డీకి సరిపోవు. లక్షణ పక్కన లేనుగా మీ బాధ్యత కదా. ఈ రోజున వాళ్ళకి బిల్లులు ఇచ్చినా కనీసం వడ్డీకి కూడా సరిపోవు. ఇలాంటి ద్రోహం చేసినటువంటి మనుషుల్ని గెలిపించాలా సంతకు తేవాలా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇంకా కొత్తగా ఇచ్చినటువంటి మన ఎంపీ అభ్యర్థిని ఈనాడు 3 పార్టీలు కలిసి దెందులూరులో మీటింగ్ ఉంది. మరి మీరందరూ అవకాశం ఉన్నంత మేరకు మీరందరూ కూడా మీటింగ్ ను కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, ఈనాడు బీసీలకి ఒక రక్షణ చట్టం తెచ్చి తద్వారా
బీసీ కులాన్ని ఆదుకోబోతున్నాం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 20 లక్షల మందికి యువతీ యువకులకి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కునేదాకా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే డిగ్రీలు చదువుకున్నారో, ఇంజనీరింగ్ చదువుకున్నారో, వివిధ రకాల వృత్తుల్లో డిప్లొమా సంపాదించారో వాళ్ళందరికీ కూడా స్థిరపడే వరకు కూడా ప్రతి నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ యొక్క ఉద్యోగం ఎదుర్కొనే వరకు కూడా వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు కాబట్టి అన్ని విషయాలు సూపర్ 6 ద్వారా శంకరామన్ ద్వారా ప్రతి గుమ్మానికి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా మనం చేయబోయేటువంటి అన్నదాతకి వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని నిలబెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మీరు ఆరుగాలం కష్టపడి కౌలుకు చేసి వ్యవసాయం పండిస్తే తడిస్తే రంగు మారితే కొనే దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు అన్నదాత పోతులూరులో కావచ్చు, కొవల్లో కావచ్చు, దోసపాడులో కావచ్చు, పాలగూడలో కావచ్చు, మన రోడ్లో మీరు పడినటువంటి అవస్థల్ని మీరు మర్చిపోతున్నారా అన్నలారా తమ్ముళ్ళారా అని అడుగుతున్నా. నేనేసినటువంటి సిమెంట్ రోడ్డు తప్ప మీకు ఆరబెట్టుకుంటానికి కూడా వేరే అవకాశాలు లేదని ఆనాడు మీరెవరో అడిగితే ఆ రోడ్డు అయినా ఇది ఒక కొంతమంది మహానుభావులకి రాజకీయంగా జన్మనిచ్చినటువంటి గడ్డ పోతునూరు గ్రామం, ఒక చరిత్ర కలిగినటువంటి గ్రామం. ఈ ఊర్లో ఉండాల్సినటువంటి రోడ్డు ఆ విధంగా ఉండాలి అని మీకు తెలియజెప్తాకేసే తప్ప నా స్వార్థం కోసం వేయలేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా ఆనాడు శ్మశానాలు కానీ, చెరువులు కానీ, నీళ్ల విషయంలో కానీ, మీకు సాగునీరు విషయంలో కానీ, ఇతర ఏ విషయాల్లో కానీ మీ గ్రామానికి నేను వచ్చిన సార్లు ఈ యొక్క శాసనసభ స్థానం పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా నేను వచ్చిన సార్లు పోతున్నారు రాలేదు ఎవడో కూడా. అది పెళ్లి కావచ్చు, ఒక మంచి కావచ్చు, ఒక అశుభ కార్యం కావచ్చు, ఒక పార్టీ కార్యక్రమం కావచ్చు, దేనికైనా అన్నిట్లో ముందు నేనే ఉన్నా. కానీ జగన్ యొక్క పగటి వేషగాడి మాటలు నమ్మి మీరు మోసపోయారు తప్ప నేను పోతున్నను కానీ వేరే గ్రామాన్ని ఏ గ్రామాన్ని కూడా చిన్న చూపు చూడలేదు. నాకు ఉద్దేశం లేదు. ఆనాడు ఉండ్రాజవరం రోడ్డు కూడా నేనే వేసా. ఈనాడు అదే ఉండ్రాజవరం రోడ్డు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉందో మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. ఆనాడు నేను చెప్తున్నా ఇంకో మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తా. పోతునూరు నుండి కేదవరానికి ఒక పక్క గోడ కట్టి దాన్ని సిమెంట్ రోడ్డుగా మార్చి ఏదో చేయాలని కలలు కన్నా రోడ్డు శాంక్షన్ చేశా, శంకుస్థాపన చేశా నేనే. 5 ఏళ్ళు అయింది. కనీసం ₹10 పనన్నా అంటే ఆ రోడ్డు ఖరీదు రూపాయి అయితే కనీసం ఈ చవటాలు, ఈ దద్దమ్మలు, ఈ పనికి ₹10 పనన్నా పూర్తి చేయగలిగారని అడుగుతున్నా. ఏఐఐబిలో వరల్డ్ బ్యాంక్ నుండి లోన్ తీసుకుని శాంక్షన్ ఇచ్చినటువంటి రోడ్డు అది. నేను ఆ డబ్బులు ఈ చేతగాని ప్రభుత్వం వేరే దానికి వాడేసి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే రోడ్లు ఏ విధంగా పూర్తవుతాయని అడుగుతున్నా. నేను రోడ్డు నేను ఇచ్చానా లేదు ఈ చౌటాగాడు తెచ్చారో తేల్చడే. ఒకవేళ నేను ఇవ్వలేదు ఆ రోడ్డు, నా పీరియడ్లో శాంక్షన్ అవ్వలేదు, నా పీరియడ్లో టెండర్ పిలవలేదు, నా పీరియడ్లో శంకుస్థాపన జరగలేదు అంటే నాకు సీట్ ఇచ్చినా నేను ఇనానిమస్ గా ఈ సీట్ ని ఎవరినైతే ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళకి వదిలేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా
పని చేస్తే పరుగులు పెట్టించాం. వెల్డింగ్ లాంటాడు, ఇంకొకడు మోహన్ లాంటాడు, ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ వాళ్ళందరూ కూడా అప్పుల పాలైపోయారు. ఈనాటికి బిల్లులు రాలా, ఊళ్ళో ముడుగ్గాలో కనపడకూడదని అండర్ గ్రౌండ్ శాంక్షన్ చేశారు. ఊళ్ళో సిమెంట్ రోడ్ లేని రోడ్డు ఉండకూడదని బజార్కి వైఎస్ఆర్ పార్టీ నాయకుల ముందు కూడా సిమెంట్ రోడ్డు పోసిన ఘనత నా పార్టీ కుటుంబ సభ్యులు. మీరు మేము చేసిన దాంట్లో ఒక గోసగుడ్లంతా చేయలేకపోయారు. మీకు గోసగుడ్డ అంటే తెలియదేమో. మా తాత మా నాన్న చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళు, మీ తాత మీ నాన్న కూడా పెట్టుకున్నారు ఆ గోసగుడ్లు. ఏంటి పాలన అంటే ఏంటి? ప్రజా రంజకంగా పరిపాలించాలి తప్ప ఏంటో సూటు బూట్ వేసుకున్నాను, ఏదో పరిశ్రమలు చేస్తాను, నేనేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేనేదో ఉద్యోగాలు ఇస్తానంటాను. ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలా? నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి, నువ్వు దోచుకుంటానికి, ఈ పార్టీని అడ్డం పెట్టుకుని, ఈ పదవులను అడ్డం పెట్టుకుని నువ్వు కోటేశ్వరుడుగా మారటానికి నీకు ఎమ్మెల్యే పదవి కావాలి తప్ప ప్రజాసేవ చేయటానికి అని అడుగుతున్నా. చేస్తే ఈ నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పమని అడుగుతున్నా. ఏదో ఇళ్ల స్థలాలు ఇచ్చా అంటావు. ఏంటి ఇచ్చారు ఇళ్ల స్థలాలు? ఇల్లు కడటానికి వీలు పడను కాడ, ఉపయోగం లేని కాడ ఎన్ని ఇళ్ళు ఎన్ని ఇళ్లలో దీపాలు ఇచ్చారో సమాధానం చెప్పాలి. నోటి మాటలు కాదు, వెలిగించినటువంటి దీపాల గురించి లెక్క చెప్పండి అన్నా. సొల్లు కవర్లు చెప్పడం కాదు. ఏదో సెంటు బావు ఇంటి చుట్టూతా పల్లెటూరు అన్న తర్వాత కోడి ఉంటుంది, కుక్క ఉంటుంది, గేదె ఉంటుంది, గొర్రె ఉంటుంది, మేక ఉంటుంది. కనీసం ఉండటానికి, తినటానికి, తిరగటానికి లేనటువంటి స్థలాలు ఇచ్చి జనాన్ని మోసం చేసి మీరు సాధిస్తుంది ఏంటని అడుగుతున్నాం. మరి ఇంకా వేరొక మీటింగ్ ఉంది కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. మళ్ళీ ప్రచారానికి మీ గ్రామానికి వస్తాను. ఈనాడు సాంబశివరావు గారు కావచ్చు, మన ఉండ్రాజవరం కర్బూజ్ ప్రసాద్ గారు, పెదవాడ వెంకన్న గారు, ఇంకా యువకులు గోపాలం గారు, ఇంకా నాయకులు అందరి యొక్క సమక్షంలో మీరంతా కూడా మా కుటుంబంలో మా సభ్యులుగా మీరందరూ వచ్చినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతం పలకడమే కాదు, మీరు గౌరవంగా ఈ పార్టీ కండగా కప్పుకున్నందుకు నేను నా ఇంటి పక్కవాడికి మేలు చేశా. నా వాడకట్లో వీడికి ఆరోగ్య సమస్య వస్తే బతికిచ్చా. నా ఇంటి ముందు డ్రైన్ లేకపోతే వేపించా. నా ఇంటి ముందు స్తంభం లేకపోతే వేపించా అని గర్వంగా, నా ఇంటి ముందు పేదవాడు ఇల్లు కట్టుకోలేకపోతుంటే ఇల్లు ఇప్పించా అని మీరు లబ్ధి పొందడమే కాదు, మీ వాడకట్లో, మీ ఊర్లో, మీ పేటలో మీ గౌరవాన్ని పెంపొందించేందుకు శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తాను. మీకు ఆ గౌరవాన్ని ప్రజల ద్వారా ఇప్పిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటే మీ అందరి దగ్గర కూడా సెలవు చేస్తున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.